డాక్టర్ గారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు దివ్య అండి. దివ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కుకట్పల్లి అండి. ఓకే దివ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి డాక్టర్ గారిని. సార్ అండి. నమస్కారం, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ యాక్చువల్లీ మా ఫాదర్ కి మోకాలు నొప్పులు ఉన్నాయి. ఓకే, హలో చెప్పండి, వినపడుతోంది. సార్ మోకాలు నొప్పులు ఉన్నాయి సార్. అయితే బోన్ కొంచెం పెరిగింది అని చెప్పారు. ఓకే, విపరీతమైన పెయిన్ ఉండి బూస్టర్ ఇంజెక్షన్స్ వస్తాయి కదా సార్, ఆ, అవి కూడా ఇప్పించాము. బట్ నో యూస్ సార్. అయితే హోమియోపతిలో ఏదైనా మనకి పర్మనెంట్ వైద్యం ఉందంటారా? డెఫినెట్గా ఉందమ్మా. బోన్ పెరిగింది అంటున్నారు. ఎక్కడ బోన్ పెరిగింది? బోన్ తగ్గిందా? సార్ ఏమ్మా, మోకాళ్ళ దగ్గర. మోకాళ్ళ దగ్గర పెరిగిందా అరిగిందా? టైబోన్ కొంచెము ఎన్లార్జ్ అయ్యి క్రష్ వస్తుంది అని చెప్పారు డాక్టర్. ఓకే, ఒకసారి చూడాలమ్మా. ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఉందా? అంటే మోకాలు తెలియదు సార్. ఒక 6 months బ్యాక్ హిప్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయింది సార్ డాడ్ కి. హిప్ బోన్ బ్రేక్ అయింది, ఫ్రాక్చర్ అయింది. అయితే హిప్ బోన్ ట్రాన్స్ప్లాంట్ అయింది అనమాట. అయితే మళ్ళీ ఇమీడియట్లీ సర్జరీ చేయడం కుదరదు అనేసి బూస్టర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి. నడవడానికి ప్రాబ్లం అవుతుంది అంటే బూస్టర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు మోకాళ్ళకి. బట్ అయినా సరే ఆ పెయిన్ అనేది తగ్గట్లేదు మోకాల్లో. ఇప్పుడు ఆ బోన్కి మరి డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు మీరు, డిఫరెంట్ ఎయిల్మెంట్స్ని. అసలు ఎందుకు వస్తుంది అనేది ముందర గుర్తించాలమ్మా. అది బోన్స్లో డిజార్డర్ అంటే D3 కానీ కాల్షియం డెఫిషియన్సీ కానీ ఏమన్నా ఉందా, లేకపోతే ఎనీ కాన్స్టిట్యూషనల్ డిజార్డర్ ఏమైనా ఉందా, లేకపోతే ఆస్టియోమైలైటిస్, ఆస్టియోపోరోసిస్ అటువంటివి ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ పట్టుకుని అన్నీ హోమియోపతిక్ డాక్టర్ని కలిసినా లేకపోతే మమ్మల్ని కలిసినా కాడ మీ దగ్గర నెంబర్ ఉంటే నేను చెప్తానమ్మా. అంటే హోమియోపతి మనకి దీని గురించి ఉంటే బాగుండాలని అనుకుంటున్నాను. ఆలోపతితో ఏం బెనిఫిట్స్ లేవు సార్? డెఫినెట్గానమ్మా, చూద్దాం ఒకసారి రండి. ఓకే సార్. ఓకే అమ్మా.